తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న అజిత్ పవార్ మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 18 వార్డులకు గాను 2 వార్డులకు కలిపి ఒక ఆర్ఓ, ఒక ఏఆర్ఓను నియమించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ములుగు జిల్లాలో లక్ష్మీపురం నుంచి మేడారం వైపు పగడిద్దరాజు శోభయాత్ర కొనసాగుతోంది. నిన్న గంగారం మండలం పునుగొండ్ల నుంచి లక్ష్మీపురం చేరుకున్న ఆయన పెనక వంశీయులు ఏర్పాటు చేసిన విడుదో ఇంట్లో బస చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జరుగుతున్న ఈ యాత్రకు లక్ష్మీపురంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి పగడిద్దరాజు మేడారం చేరుకొనున్నారని, భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో స్థానిక రావిచేతి బజార్లో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇండ్లను కూల్చివేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఈడ్చుకెళ్లారు. ఏకపక్ష కూల్చివేతలపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 22 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అభ్యర్థుల నామినేషన్ల కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమైంది. 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నూతన మున్సిపాలిటీలో 16,850 మంది ఓటర్లు ఉన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తజన సందడి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో బుధవారం గద్దెల ప్రాంగణం వనదేవతల నామస్మరణతో మారుమ్రోగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి చేరుకున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. కలెక్టర్ దివాకర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ప్రాతిపదికలకు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచినట్లు పోలీసు యంత్రాంగం తెలిపింది. వీర్నపల్లి మండల ఆదర్శ పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్ మలారపు జ్యోత్స్న అరుణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, ఎంపీడీఓ శ్రీలేఖ ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని వారు పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడాకారులలోని నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో న్యూజిలాండ్కు చెందిన మావోరి గిరిజన బృందం తమ సంప్రదాయ హకా నృత్య ప్రదర్శన ఇచ్చింది. మంత్రి సీతక్క చొరవతో జరిగిన ఈ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో సాధారణంగా యుద్ధానికి ముందు చేసే ఈ నృత్యం ఇప్పుడు శాంతికి, ఆదివాసీ ఐక్యతకు చిహ్నంగా ప్రదర్శితమైంది. మావోరి కళాకారులు ఉద్వేగభరిత స్వరంతో, శరీర కదలికలతో ఈ నృత్యం చేశారు. మంత్రి సీతక్క కూడా వారితో కలిసి నృత్యం చేసి వారిని ప్రోత్సహించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన కార్యాలయంలో మాట్లాడుతూ హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే ఈ కీలక సమయంలో విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.